మాచర్ల నియోజకవర్గం కావచ్చు, నరసరావుపేట సెగ్మెంట్ ఎక్కడ చూసినా కూడా టీడీపీ మూకలు ఎక్కడ చూసినా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ కూడా దాడులకు తెగబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 5 దాటినా కూడా ఎక్కడికక్కడ కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ఓటర్ల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం మనం చూసుకున్నట్లయితే రెండుచింతల మండలం పాల్వాయి గేట్ వద్ద కూడా చూసుకున్నట్లయితే అక్కడ ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్నటువంటి క్రమంలోనే వాళ్ళని అడ్డగించి ఓటు హక్కు వినియోగించకుండా బెదిరింపులకు దిగుతున్నటువంటి నేపథ్యంలోనే మాచర్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అక్కడికి వెళ్లి ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన మీద దాడి చేయడంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డి మీద కూడా హత్యాయత్నానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. అంజిరెడ్డి అనే వ్యక్తికి దాదాపు 20 కుట్లు కూడా పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పాల్వాయి గేటే కాదు, మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా టీడీపీ మూకలు విచ్చలవిడిగా విధ్వంసానికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు నరసరావుపేట అభ్యర్థి అనిల్ కుమార్ కూడా ఉన్నారు. మాట్లాడదాం. ఒకసారి చెప్పండి, ఒక ఉదయం నుంచి మనం చూసిన ఒక రణరంగాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడిలో మీ కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఈరోజు జరిగే ఎలక్షన్ ఏదైతే ఉందో ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఒక ప్లాన్ ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఒక ఎస్పీని ఇక్కడ చేసి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసి ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న చోట ఒక కానిస్టేబుల్ 2 బూతులు ఏదైతే పోలింగ్ బూతులు 2 పోలింగ్ పొజిషన్లు ఉంటే ఒక కానిస్టేబుల్ని పెట్టారు. అవసరం లేని చోట మాకు ఫేవర్గా ఉండే దాంట్లోనేమో ఒక అడిషనల్ ఎస్పీని, ఒక డిఎస్పీని ఒకే బూత్లో ఒక డిఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడ పెట్టారు. 2 బూతులు 2 పోలింగ్ స్టేషన్ ఉన్న చోట ఒక కానిస్టేబుల్ పెట్టి ఇచ్చల విడిగా కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేశారు. ప్రతి క్షణం కూడా వాళ్ళకు ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ మా వాళ్ళ మీద దాడులకి ప్రోత్సహిస్తూ ఎలాగైనా సరే గెలవాలనే ఆలోచనతో ఏదో రకంగా రిగ్గింగ్లు చేసి బూత్ ఆక్యుపై చేసుకొని చేసే కార్యక్రమం. ఈరోజు తుమ్మూరుగూడు విలేజ్లో మధ్యాహ్నమే పూర్తి స్థాయిలో కూడా ఈఎంలు పగలగొడితే అందరినీ కూడా అక్కడ ఉన్న వీకర్ సెక్షన్స్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని బెదిరించేసి ఓటుకు రాకుండా చేసిన పరిస్థితి అయితే ఇది మళ్ళీ ఇమీడియట్గా కొత్త ఈఎంలు తీసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్ కంటిన్యూ చేసే పరిస్థితి. మేము చెప్తాం, మా ఏజెంట్ కూడా లేరు, మళ్ళీ రీపోల్ పెట్టండి అని కూడా మేము ఎలక్షన్కి అప్పీల్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి. ఇదేంటంటే వన్ సైడ్గా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇది కరెక్ట్ కాదు. ఇది దానికి పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అనుమానం కూడా సహకరించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు? ఉదయం మీ మీద ఏకంగా అభ్యర్థి మీదనే దాడి చేసేటువంటి పరిస్థితి చూసినాం మనం. ఎలక్షన్స్కి 2 రోజుల ముందు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్ఐలను సిఐలను కూడా వాళ్ళ అనుకూలమైన వ్యక్తులు వాళ్ళు ఖచ్చితంగా ఈ రకం వన్ సైడ్ చేస్తామన్న వ్యక్తులను తీసుకొచ్చేసి వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చడం, వాళ్ళ చేత ఈ రకంగా చేసే కార్యక్రమం చేస్తాం. ఓకే.